రాష్ట్రంలో ఎవరూ ఆకలితో బాధపడకూడదు, పేదల కడుపు నింపడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ధ్యేయమని పేర్కొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించకుండా పేదల కడుపు నింపాలన్నదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చాముకూరితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పేదవారి ఆకలి తీర్చడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం తిరిగి అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగిందన్నారు. గతంలో అన్న క్యాంటీన్లను ఎంతో ప్రాముఖ్యత ఉండేదని, అలాంటి అన్న క్యాంటీన్లను గత ప్రభుత్వం తీసివేయడం జరిగిందన్నారు. తిరిగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్ను ప్రారంభించి పేదలు కూలీల కడుపు నింపడం చాలా సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. రాయచోటి పట్టణంలో 2019 తర్వాత మరొక్కసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏవైతే హామీ ఇచ్చామో హామీలు నెరవేరుస్తూ ఒక్కొక్కటిగా ఇస్తా వచ్చాం. దానిలో మూలంగానే ఈరోజు రాయచోటి పట్టణంలో అన్న క్యాంటీన్ను ప్రారంభించడం జరిగింది. ఇది చాలా గర్వకారణం. ఎందుకంటే కొన్ని ప్రభుత్వాలు పేదవాని కడుపు నిండా అన్నం పెట్టే పథకాలను దూరం చేస్తే, మరికొన్ని ప్రభుత్వాలు పేదవాని కడుపు కోసమే పేదవాడు లేనిదే ఈ భారతదేశం లేదు, ఈ రాష్ట్రం లేదంటూ మా ప్రభుత్వం రుజువు చేసింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్లు ఏవైతే మరొక్కసారి పునర్ప్రారంభిస్తామని చెప్పాం, అదే మాట కట్టుబడి రాష్ట్రంలో ప్రారంభిస్తూ ఉన్నాం. ఈరోజు రాయచోటి పట్టణానికి కూడా వచ్చేసిందంటే అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే పేదల పక్షపాతి, ఎవరైతే పేదవానికి పని చేస్తాడో, పేదవాని కడుపు కోసం అహర్నిశలు కృషి చేస్తాడో అదే మా ప్రభుత్వం అని తెలియజేసుకుంటూ ఈరోజు రాయచోటి పట్టణంలో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా అన్ని హెడ్ క్వార్టర్లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో 5 రూపాయలు తీసుకుంటూ వస్తుంది ప్రభుత్వం. ఇక్కడ మాత్రం ఆ 5 రూపాయలను కూడా భరించేదానికి ఇక్కడున్న లోకల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అలాగే నేను ముందుకు వచ్చాము. తప్పకుండా ఈ సంవత్సరం రోజుల్లో ఎంత ఖర్చు అవుతుందో భోజనానికి అంత ఈ ఫౌండేషన్ కట్టేదానికి మేము ముందుకు వచ్చామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్
0845524177 మరియు 7893757770.